త్వరలో ఏపీ, తెలంగాణ సహా 22 రాష్ట్రాల్లో సర్ ప్రక్రియ ఏప్రిల్ నుంచి ప్రారంభం కానున్న సర్ ప్రక్రియ కసరత్తులు ప్రారంభించాలని ఎన్నికల సంఘం ఆదేశం. ఇప్పటికే 12 రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో సర్ ప్రక్రియను ప్రారంభించారు. త్వరలో ఏపీ, తెలంగాణ సహా 22 రాష్ట్రాల్లో సర్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఏప్రిల్ నుంచి ప్రారంభం కానుంది సర్ ప్రక్రియ. కసరత్తులు ప్రారంభించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇప్పటికే 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సర్ ప్రక్రియను ప్రారంభించింది. రైట్, ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. గుడ్ మార్నింగ్ దీపిక. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వము, కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే మొత్తం కూడా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి అంశాలు కసరత్తు మొత్తం కూడా ఓటర్ల కసరత్తు మొత్తం కూడా ప్రారంభించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 12 రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఈ యొక్క సర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఓటర్ల జాబితా, ఓటర్లకు సంబంధించినటువంటి చిరునామాలు, చేర్పులు, మార్పులు అన్ని అంశాలపై కూడా పూర్తి నివేదిక ఇవ్వాలంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో ఈ సర్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. త్వరలో తెలంగాణ రాష్ట్రంతో పాటు, ఆంధ్రప్రదేశ్తో పాటు మొత్తం 22 రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ మొత్తం కూడా అంటే ఓటర్ల జాబితాకు సంబంధించినటువంటి ప్రక్రియ మొత్తం కూడా నిర్వహించాలని ఇప్పటికే భావిస్తుంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఈ సర్ కార్యక్రమం ప్రారంభం కావడం జరిగింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఓటర్ల జాబితా సవరించడానికి తీసుకోవాల్సినటువంటి నిబంధనలు, అదేవిధంగా కొత్త ఓటర్లు, చనిపోయినటువంటి ఓటర్లని తొలగింపు, వీటన్నిటికి సంబంధించినటువంటి అన్ని అంశాలపై కూడా పూర్తిగా నివేదిక సమర్పించాలంటూ కూడా ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ. ఇక సర్ కార్యక్రమం నిరంతరం ప్రక్రియ చేపట్టాలంటూ కూడా ఇప్పటికే దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు సైతము ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని స్వీకరించుంటుంది. ఓటర్లని మొత్తం కూడా పూర్తిగా సవరించే ప్రక్రియ ముందు వేసుకుంది. ఏప్రిల్ నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే 12 రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం చేపడుతుంది. చనిపోయినటువంటి ఓటర్లు కూడా ఇంకా చాలామంది, వారి పేర్లు కూడా ఇంకా ఉన్నాయి అని పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ఇటీవల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఈ యొక్క ఓటుకు సంబంధించినటువంటి దాంట్లో విషయంలో పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడంతో దీన్ని నిరంతరం ప్రక్రియ చేపట్టాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ యొక్క సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఈ సర్ అనే కార్యక్రమం, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమానికి కేంద్ర ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఓటర్ల జాబితా ఎవరెవరు ఉన్నారు, చనిపోయినటువంటి ఓటర్లు ఎంతమంది ఉన్నారు, వారిని ఎందుకు తొలగించలేదు, ఎందుకు వెంటనే తొలగించే ప్రక్రియ చేపడుతున్నారు, వారి చిరునామాలు ఏమున్నాయి, గతంలో ఉన్నటువంటి చిరునామాలు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి చిరునామాలు మొత్తం కూడా ఫీడ్బ్యాక్ మొత్తం కూడా చేసే ప్రక్రియ మాత్రము ఈ సర్ కార్యక్రమంలో చేసే అవకాశం ఉంది. ఇక కొత్త ఓటర్లు 18 సంవత్సరాలు దాటినటువంటి వారందరూ కూడా ఓటర్లు నమోదు చేసుకోవాలి. ఇదంతా కూడా ఆన్లైన్లో ఉండే విధంగా చర్యలు తీసుకునేందుకు ఈ యొక్క సర్ కార్యక్రమం, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా మొత్తం కూడా దీనికి సంబంధించిన దాంట్లో ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో ఏప్రిల్ నుంచి కూడా ఈ సర్ కార్యక్రమము స్టార్ట్ అయ్యకుంది. ఏప్రిల్ నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో 12 రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమం అయితే ముమ్మరంగా కొనసాగుతుంది. దీపిక. రైట్ సునీల్, థ్యాంక్ యూ.